హలో మామ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసరికి మనం సిఎస్ ర్యాంక్ పుష్ అయిపోతున్నాం. అది మనం ఇప్పుడు సిఎస్లో మనం 13 స్టార్లో ఉన్నాం. మనం ఇప్పుడు గట్టిగా ఆడితే మనం రెండు మూడు బుయ్యాలు కొడదాం, అందులో ఏముందిలే మామ. కానీ మనమైతే ఇప్పుడు మాస్టర్కి మనం ర్యాంక్ పుష్ అయిపోతున్నాం. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. గేమ్లోకి కూడా వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలంటే నాకైతే ఈవెంట్ అంతగా నచ్చలేదు మామ. కానీ ఏదో మన ఫ్రీ ఫైర్ బాబు ఏందో తిక్క ఈవెంట్లు అన్నీ వేస్తున్నాడు. ముందుగా అయితే M500 తీసేసుకుందాం. తర్వాత మాట్లాడుకునేసరికి అయితే ఏంటంటే మామ, నాకైతే ఈవెంట్ నచ్చలేదన్నా కదా. అదే గన్లు ఏందో కొనుక్కొని ఉండే అటు ఇటు పోతుంది. అదిగో చూడండి, అసలు తిప్పుతుంటే స్క్రీన్ అంతగా తిరగట్లా, స్మూత్ లేదు మామ. ఇంకేమన్నంటే మళ్ళీ గ్లిచ్లు అవుతున్నాయి, అంతగా అక్కడక్కడ గ్లిచ్లు అవుతున్నాయి. ఇంకేమైనా చేద్దామంటే ఇక్కడ ఫుట్ పడింది. ఇద్దరు రీ తగలలేదు, కుట్ర అరి ఎవడేదో వేసాడు. అరే ఎవర్రా నువ్వు, ఎక్కడ నుండిరా? ఒకడు ఓపి హెడ్ ఒకడు అయిపోయాడు. వెనక నుండి ఒకడు కొట్టాడు. ఫస్ట్ ఫుల్ కిల్ చేసేసుకుందాం. ఓపి ఒకరిని ఫుల్ కిల్ చేసేసాం, ఒక నాక్ అయిపోయాడు. మనం రివై చేద్దాం. ఉరి ఉరి రి ఇంకొకటి 1 అవర్ కొట్టారా మళ్ళీ. ఇంకొకటే ఉంది. నేను ఒక కిల్లు కొట్టాను. నేను ఉంచండి, ముందు గ్లోవాల్ తీసేసుకుందాం వెళ్ళి. అయిపోయింది. ఇంకా ఎక్కడ ఉన్నాడు ఎతుకుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎతుకుదాం, ఏడున్నాడో చూద్దాం. ఫస్ట్ ఫుట్ పడింది వీడి మీద. ఇక్కడ ఎట్టు ఉన్నాడో, ఇటు లేడు. అదుగుదుగో మెట్ల మీద తగలలేదు. కొడుతున్నాడు. గ్లోవాల్ అయిపోయింది. ఏం ఆకాశంలోకి వెళ్ళిపోయింది. కిల్లి మిస్ అయిపోయింది. అరే టంగ్ సగూరియా, నువ్వే నా కొట్టింది. మర్చిపోయాం, అలా టంగ్ సగూరియా లేడు కదా. ఏందో ఆ క్యాట్స్కిల్ వచ్చేస్తుంది. కొన్ని గన్నులు చూడండి ఎట్ట కొనుక్కున్నాయో. అదేందో ఇచ్చాడు పైన, ఆడేందో అది వేస్తుంటే వాడు వస్తున్నాడు, హుంకంగాడు పరిగెడుతున్నాడు బుష్లోంచి. మనకి బుష్ అంతే ఉంటుంది. నేను చెప్పలేను ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గురించి. చెత్త అప్డేట్ అంటే ఇదే. అసలు ఎందుకు ఇచ్చాడో తెలియదు. 9th యానివర్సరీ అని ఇచ్చాడా ఈ అప్డేటు? ఇచ్చినోడు కొంచెం బాగున్నట్టు బెటర్గా ఇచ్చాడా? లేదు, గన్లు కొనుక్కోబెట్టి ఇచ్చాడు. గ్లిచ్లు ఏందో క్యాట్ స్కిల్స్ ఏమో రెండు మూడింటికి ఇచ్చాడు. అదిగో స్కైలర్కి ఏమో ఎక్కువ ఎత్తనం పోయిద్ది. స్కైలర్ ఏమో 100 గ్లోవాలైనా 50-30 గ్లోవాలైనా పగలు కొడతాయి. 10 గ్లోవాలే 10 గ్లోవాల స్కైలరు. ఇక్కడెక్కడో ఒక్కని చూశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కని చూసినట్టున్నా. ఎక్కడ ఒక్కని చూసా. ఏడీడు అదిగో వాడు ఎట్ట పరిగెడుతున్నాడు. ఒక నాక్ వాళ్ళల్లో ఓపి అది టీమ్మేట్స్ అంటే అలా ఉండాలి. అదిగో ఇక్కడెక్కడ ఒకరిని చూశాను ఫ్రెండ్స్. అదిగో ఆ ఇంటి సందులోకి వెళ్ళాడు. ఇంకా అదిగో కొడుతున్నాడు. కుట్ర ఫైర్ బటన్ పని చేయట్లేదు ఫ్రెండ్స్. ఎవరైనా రివై ఇస్తారా? రివై కోసం చూద్దాం. మనకి నెంబర్ 3 ఉన్నాడు దగ్గరలో రివై వేయడానికి. రావచ్చు రివైకి. వాడు సేఫ్గా వస్తే బెటర్. ఓకే, వాడు వచ్చాడంటే సరే రివైకి, లేదంటే లేదా. ఓపి ఇంకో నాక్ అయ్యాడు. ఇంకిద్దరే 2-2 సిచ్యువేషన్. ఇటు వచ్చాడు నెంబర్ 3 వచ్చాడు. బతికం చాలు లోపలికి వెళ్ళాం. ఇంకా ఇక్కడ హీల్ వేసుకుందాం. వద్దొద్దు కాలుద్దాం. వీడు ఫ్లాష్ మన్ కన్నా దారుణంగా వచ్చాడుగా ఫ్రెండ్స్. అందుకే ఈ తొక్కలో అప్డేట్ ఒకటి నాకేమో అసలుకైతే హీల్ అయ్యే టయ్యానికి వచ్చి కొట్టేశాడు. 1v1 సిచ్యువేషను. మనోడు కొడతాడా వాడోడు కొడతాడు చూద్దాం. వాళ్ళు ఒక రౌండ్ గెలిచారు, మేము ఒక రౌండ్ గెలిచాం. సక్సెస్ఫుల్గా అయితే మేము ఒక రౌండ్ గెలిచాం అనుకోండి. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి MP5 తీద్దాం. ఏముంది ఫ్రెండ్స్, ఇంకంతా బాగానే ఉంది. అందరు తిన్నారా? తినే ఉంటారులే. టాప్ లిస్ట్ వచ్చే కల్లి నేను 3వ ప్లేస్లో ఉన్నా. 1 కిల్ 98 డ్యామేజ్. వాడేవాడు బాగా ఆడుతున్నాడు. వాడి పేరు గాడ్స్ ఏదో ఉంది. 4 కిల్స్ అంట. ఏమో మరి ఇటు ఎవడైనా వస్తాడా? వెళ్దాం. ఇటు ఎవడైనా వస్తే బాగుండు. ఇదిగో వాడు మనకి మంచి ఆపర్చునిటీ ఏంటంటే వాడు అక్కడ పరిగానే మనం ఇటు రావచ్చట. మనోడు డ్రాప్ రూట్ చేస్తున్నాడు. గన్ను పోయింది. నా దరిద్రం ఏంది అలా ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుండిరా
ఊడి అమ్మ బంటి బంటి కన్నా దారుణం కదా మీరు. అయిపోయింది లిట్ ఇచ్చేవాడికి. కానీ ఇటు నుండి వెళ్దాం మనం. ఇటు నుండి వెళ్దాం. ఉరి ఉరి ఎక్కడి నుండి రా ఉరి. వీళ్ళేంది ఫ్రెండ్స్ ఎక్కడి నుండి కొడుతున్నారో అర్థం కావట్లేదు. ఓపి ఒక నాక్ అయిపోయాడు. ఇటు వెళ్దాం. ఇంకా ఇక్కడ కూర్చొని నీళ్ళు వేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. చూద్దాం. అరే ఎక్కడి నుండి రా. ఓడి అమ్మ పైనుండా. బా ఎందుకు ఫ్రెండ్స్ ఇల్లు మరీ ఇంత చెత్త నా కొడుకులలో ఉన్నారు. మోడర్న్లోకి వెళ్ళి నన్నే కొట్టారు ఏంది ఫ్రెండ్స్ ఇల్లు. ముందుగా వీడు చూడండి. వీడంతా కొట్టింది వాడు నన్ను. వీడే ఫ్రెండ్స్ నన్ను కొట్టింది. క్యాంప్ వేసాడు. ఈ క్యాంప్ ఏందో ఇదేందో వీళ్ళేందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. కొట్రా మా వాళ్ళని కొట్రా. నువ్వు కొట్రా. గ్రానైట్తో నాక్ చేస్తాడా చూద్దాం. గ్రానైట్తో నాక్ చేస్తా. ఫ్లాష్ మ్యాన్ ఒడియమ్మ బంటి ఫ్లాష్ మ్యాన్ 1 ఫిల్కిల్ చేసేసుకున్నాడు మనోడు. ఇంకా 1v1 సిచ్యువేషన్. ఎవరు గెలుస్తారో తెలియదు. మా వాళ్ళు గెలుస్తారో తెలియదు. మా వాళ్ళు గెలిచేటట్టు అయితేనే మా వాడు గెలుస్తాడేమో. గెలిస్తే బెటర్. ఓకే బాగుండిద్ది మా వాడు గెలిస్తే. అయిపోయింది. అయిపోయింది మా వెళ్ళరా. అయిపోయింది వాడికి ఓపి. వాడికి అయిపోయింది. ఇంకొక బుల్లెటే ఓపి. 2 రౌండ్లు మేము కొట్టేసాం. వాళ్ళు ఆపోజిట్ ఒక రౌండ్ కొట్టింది. 2 రౌండ్లు మేము కొట్టాం. ఇంకేంటంటే సరిగ్గా ఆడట్లేదు. మనకి ఫిజికల్గా మెంటల్గా ఇవన్నీ మనకి వల్ల కాదు. ఏముందంటే మనం జస్ట్ నార్మల్గా ఆడుతున్నాం. ఫ్రెండ్లీగా ఎట్టయినా మనమే కొట్టేదని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మనకి టీమేట్స్ అట్లాంటి వాళ్ళు వచ్చారు. బుయ్యా కొట్టేది మనమే, గెలిపించేది మనమే. ఇంకెందుకు మనకి ఇవన్నీ దిగులు. ఇవన్నీ జస్ట్ చిల్ అవ్వడమే. ఇంకేముందంటే ఇక్కడ డ్రాప్ లూట్ వేద్దాం కూర్చొని. మష్రూమ్స్ వచ్చినాయి. మష్రూమ్స్ కాదు హినిహేరలు వచ్చినాయి. ఇప్పుడు అమ్మ వీడు మావాడేనా. ఓకే. ముందుకైతే అదే చేద్దాం. ఎక్కడ ఉన్నారా మీరు. అక్కడ ఓపి ఇంకెద్దరే ఉంది. ఇప్పుడు అమ్మ బంటి కొట్టు. అయిపోయింది ఓపి. కిల్ అయితే వచ్చింది మనకి. ఇంకొకడు ఎక్కడో ఉంటాడే మనోడు నాక్ అయ్యాడు. అక్కడ అంటే ఆడ ఎనిమి ఉన్నాడు కన్ఫామ్గా. అయిపోయింది అనుకోండి. విక్టరీ 3 రౌండ్లు గెలిచేసాం. వరుసగా 1 రౌండ్ ఇచ్చి 3 రౌండ్లు గెలిచాం మనం. అంతే ఫ్రెండ్స్. ఇంకా మందే విజయం అనుకోండి. ఇంకొక రౌండ్ కొడితే మందే గెలిచినట్టు. బుయ్యా కూడా మనకి బుయ్యా వచ్చిందంటే ఇంక చూసుకోండి. మనం ఈ భూమి మీద ఆగమనుకోండి. మనకి బుయ్యా కావాలి. బుయ్యా మీకోసం ఒక మంచి పాట పాడినా. ఒక మంచి పాట ఏం పాట పాడాను. ఇంకేం పాట పాడాలి. ఇంకేమన్నా ఫన్నీ రీల్స్ ఎంత చేద్దామండి కూసేపు. నాకేమో ఏం చేయాలో అర్థం కాదు. నేను సరదాగా గేమ్ ఆడదంటేనేమో నేను పుంజు అన్నం చూసాము. పుంజు బ్రోని చూసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా 5 షార్ట్లు పెట్టా. ఒకటి వీడియో పెట్టా. ఏముందా అంటే ఏం చెప్తాం. ఇంకా అన్నయ్య చూసి ఇంకెళ్ళగానే వెళ్దాం. అంటే నేను కూడా అట్ట యూట్యూబర్ అవ్వాలి అని చిన్న ఆశ అంతే. ఒక చిన్న యూట్యూబర్ అయినా చాలు. నాకు ఒక 1.5K సబ్స్క్రైబర్లు ఉన్నా నాకు సరిపోయిద్ది. ఎందుకంటే మనకని కోరికలేములు. మనం లైవ్ పెట్టడం, ఆ లైవ్ ఒక 10 మంది 20 మంది చూడడం. నేను రూమ్ పెట్టినప్పుడు ఆ రూమ్లోకి వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళు ఆడుకోవడం. నేను స్పెట్లో ఉండి చూస్తా. సక్సెస్గా బుయ్య అయితే కొట్టేసాం. మనం బుయ్య కొట్టేసాం. బుయ్యా మందే. నేను ఆడు లాస్ట్లో ఉన్నాక 2 కిల్స్. మనోళ్ళే బాగా ఆడారు. నెంబర్ 3 నెంబర్ 1 బాగా ఆడాడు. 6 కిల్స్ అంట. నేను ఎక్కడో ఉన్నా చివరన. ఏం చేద్దాం మరి. నాకేమో అంతగా ఆడబుద్ధి కాదు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను అని ఆడుతున్నా. మా వాళ్ళు కూడా ఎవరు లేరు ఆన్లైన్లో. ఇంకో గేమ్ స్టార్ట్ చేద్దాం అంతలోకి.
ఎవరైనా వస్తారేమో చూద్దాం. ఒక గేమ్ ఆడి ఇంకా ఆపేద్దాం. ఇంకా నెక్స్ట్ 15 స్టార్లు ఈ గేమ్ గెలిస్తే 16 అవుతాయి. ఈ 16 నుండి మళ్ళీ పార్ట్ 2 కింద అప్లోడ్ చేస్తా. పార్ట్ 2 రేపొద్దున అప్లోడ్ చేస్తా. పార్ట్ 2 అది పార్ట్ 2 అప్లోడ్ చేస్తా. పార్ట్ కింద గట్టిగా 5 పార్ట్లు 6 పార్ట్ల దాకా వచ్చిద్ది. మీకు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండిద్ది మధ్య మధ్యలో చూడండి. ఒడియమ్మ బంటి సగూర వచ్చాడు. తుమ్ వచ్చాడు. తుమ్ సగూర ఒడియమ్మ బంటిరో బంటిరో. మీమ్స్లో మనం మీమ్స్ అరే ఏం వదిలేవరా ఏదో వదిలేడండి వాడు. ఏదో వదిలేడు. గ్లోవాల్ తీసేసుకుందాం. వెళ్దాం. ఒకడు అరే తగలలేదు వాడికి. లూట్ వేద్దాం. ఒక గ్రానైట్ వచ్చింది. ఎక్కడున్నాడు రా? అరే ఇక్కడ లేడు. సైడ్ ఏమైనా ఉన్నాడా? ఇక్కడ లేడు. పైన అరే మనోడు కొట్టి మనోడు నాక్ అయ్యాడు. ఒడి అమ్మ బంటి ఎందుకురా మామ నీకు ఇంత త్రాగదారా? నెంబర్ 1 ముందు గ్రానైట్ పిక్ చేసి కిందకి శ్రాద్దాం. అది అవుట్ పోయిద్ది. కొట్టు నా కొడుకు నా కొడుకుని సావురా. నా కొడుకు మావుని కొడతావురా నువ్వు. నెంబర్ 1 నీకు నేనున్నా. ఏ ఆపదలో నీవున్నా నేను వస్తానే నా ప్రాణమా. ఒక్కడే ఉంది. ఇంకా ఒక్కడైపోయాడు. అరే నువ్వు ఒడి అమ్మ ఫ్లాష్ మ్యాన్ కన్నా దారుణంగా పరిగెడుతున్నాడుగా వీడు. ఇల్లు ఫ్లాష్ మ్యాన్ కన్నా దారుణంగా. వాడు నా కిల్లు అది. వాడిని ఎవరేం ముట్టుకోకూడదు. వాడు నా కిల్లు. నెంబర్ 1 ఎంత గుడ్డోడు. అయిపోయింది. తుంగ్ సగూరి ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నా? కొనుక్కోరా నువ్వు. ఇంక అయిపోయింది. ఫస్ట్ రౌండ్ అయితే మేము కొట్టేసాం ఫ్రెండ్స్. MC10 తీసుకుందాం. కొడదాం. సెకండ్ రౌండ్ కూడా మందే అనుకోండి. మనం కొడతాం వాళ్ళు కొడతారు తెలియదు అనుకో అంతగా. మనం కొడితే ఓకే. కాదు వాళ్ళు కొట్టారంటే ఇంక మనం బేల. ఇంకంతే ఫ్రెండ్స్. ఇంకేముందంటే అందరూ ఎలా ఉన్నారు? అందరు తిన్నారా? సరే మీకేమన్నా కంటెంట్లు కావాలంటే ఇలాంటి కంటెంట్లు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. మంచి కంటెంట్లు ఇస్తాను మీకు. మంచి కంటెంట్లు ఇస్తాను. మంచి షార్ట్స్ వీడియోస్ అన్నీ చేస్తాను. నేను కూడా మంచిగా కంటెంట్లు ఇస్తాను. మీకు కావాల్సిన కంటెంట్ ఏదో కామెంట్ చేయండి. అన్న నాకు ఈ కంటెంట్ కావాలి బ్రో, ఈ కంటెంట్ చేయి బ్రో అంటే నేను ఆ కంటెంట్ చేస్తాను. మీకోసం ఆ కంటెంట్ చేస్తా. అదే నాకేమన్నా ట్యాగ్స్ కానీ నాకేమన్నా ఇస్తే మేము కూడా చేస్తాను. అంటే ఎనిమిస్ని అంటే ఎంతమంది ఎనిమిస్ని కొట్టాలి, సిఎస్లో ఎంతమందిని కొట్టాలని అదేదో ఉండిద్ది ఫ్రెండ్స్. నేను అది మర్చిపోయా. నన్ను వీడు నాక్ చేశాడు. వాడిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రౌండ్లో కుక్కను కొన్నట్టు కొడదాం వాడిని. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి వాడిని. డ్రోన్ వదిలేస్తాడు ఇప్పుడు. ఒక డ్రోన్ వదలాలి. అది దిగ్గా చెప్పాక డ్రోన్ వదలాల్సిందే మనం. అంటే అరే తంగ్ సగూరియా. ఈడవడు ఫ్యాంట్ ఒకటి వేసుకున్నాడు. షర్ట్ వేసుకోవడం మర్చిపోయినట్టున్నాడు వాడు. ఆ బాట్కో షర్ట్ వేసుకోవడం మర్చిపోకుండా వచ్చాడు గేమ్కి మళ్ళీ. అది టుంగ్ ఏం చేస్తున్నా? టుంగ్ సగూరియా ఏం చేస్తున్నా? పాపం ఒక రౌండ్ ఓడిపోయాడు. టెన్షన్లో ఏది పడితే అది చేస్తున్నాడు. నెంబర్ 2 టుంగ్ నిన్ను ఇప్పుడు నువ్వు పడ్డావు అనుకున్నా నీకు నాట్యం చేపిస్తా. నువ్వు బారా టుంగా. నువ్వు పడాలరా. నీకు నాట్యం అంటే అట్టుండిదో నేను చూపిస్తాను. నువ్వు బారా. ఇంకేముంది ఫ్రెండ్స్? ఇంకా మీరే చెప్పాలి అని అంటే కామెంట్ చేయండి. నాకేమన్నా డేర్లు కానీ ఇవన్నీ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. నేను డేర్లు ఏమన్నా ఇవ్వండి ఫ్రెండ్స్. త్రూతా డేర్ ఆడదాం. డేర్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరేమన్నా ఇస్తే నేను చేస్తా వాటిని. కామెంట్ చేయండి. ఒకడు అయిపోయాడు. ఒకడు ఓపి, ఒకడు నాకు. ఒకడు అయిపోయాడు. ఆగండి రా అమ్మ. అమ్మ చాలు.
నన్ను ఉండనీరుగారా మీరు ప్రశాంతంగా. అయిపోయింది నా బతుకు అయిపోయింది, నాకు అర్థమైపోయింది, నాకు చెక్కేస్తారని. అమ్మ సేఫ్గా బతికి ఇంకొకడే ఉంది ఓపి, వాళ్ళ ముగ్గురు నాకయ్యారు. ఇంకా అయిపోయింది. ఇంకొకడు రీ 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 ఒడి అమ్మ బంటి అంద గ్రౌండ్లో వీడే ఫ్రెండ్స్ షర్ట్ వేసుకోకుండా వచ్చాడు. మా వాళ్ళు వేసేసాడు, నెంబర్ 1 వేసేసాడు వాడిని. అదిరా మామ, వెల్డన్ రా మామ, మీరు బాగా ఆడుతున్నారా నాకంటే. అదిరా, ఇట్లాంటి టీమ్మేట్స్ ఉండాలిరా మనకి. ఇట్లాంటి టీమ్మేట్స్ ఉంటేనే మనం బాగా ఆడగలం. వాళ్ళు ఆడుతుంటే మనం వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలి కదా. ఇంకేంది ఫ్రెండ్స్, ఇంకెలా ఉన్నారు? ఇంకేమన్నా మాట్లాడాలంటే మీరు ఏమన్నా మాకు డైరీ ఇవ్వాలంటే డైరీ వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అన్ని కామెంట్లు చూస్తాను, చదువుతాను, వాటికి రిప్లై కూడా ఇస్తాను. ఇంకా నేనంటే చిన్న నేను ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మ ఇప్పుడు అదేంద్రా అంత డ్యామేజ్ ఇచ్చారు. మీరు మారర్రా, మీకు వస్తున్నా నాగండ్రా. మీకు నేను కాదు, నీకు మా వాళ్ళు చాలరా మీకు. ఎగుర్రా అమ్మ, తొంట్లో ప్రాణాలు పోయినాయి. చాలులే, పైకి వెళ్దాం. ఇక్కడ ఉన్నాడో చూద్దాం. ఆ ఇంట్లో ఎవడో ఉండాలి, లేదా ఆ ఇంట్లో ఎవడో ఉండాలి. ఆ సిమెంట్ గడ్డ ఇంట్లో, సిమెంట్ ఇంట్లో. సర్లే మరి, మనం క్యాటర్ వేద్దాం. ఇంకా ఒకడే ఉంది. ఒకడెక్కడరా రీ, ఒక్క కిలో రాలేదురా. ఒక్కడినే ఇయ్యండిరా, ఒక్కడిని ఉంచండిరా. అయ్యా చెప్పండి అయ్యా, ఎవరయ్యా, సార్ పేరు చెప్పండి అయ్యా అన్నట్టు ఒక కిలో ఉంచండిరా. టంగ్ వెళ్ళాడు, బాల్కనీలో ఉన్నాడు. టంగ్ వెళ్ళాడు, కొడతాడా కొట్టించుకుంటాడా? మనోడు కొట్టేటట్టే ఉన్నాడే. అరే ఊరి టంగ్ గడబడ్డాడుగా. ఇదిగో ఈ నా కొడుకు నన్ను కొట్టింది అందాక. ఈ నా కొడుకే, సావురా నా కొడక, నువ్వు సావురా. అందాక హీల్ వేసుకుంటుంటే వచ్చి కొట్టాడు. నేను మీదకి వెళ్ళగానే వాడు కొట్టేశాడు. మరి హీల్ వేసుకుంటున్నా వచ్చి కొట్టేవాడు. ఇందులో ఏముందిలే ఫ్రెండ్స్. ఇందాక అదే నేను చిన్న యూట్యూబ్ స్టార్ట్ చేశాను నాకు ఫ్రెండ్స్. అదే మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. చూసేవాళ్ళు ప్రతి వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు మీ సపోర్ట్ వల్ల నేను ఇంకొంచెం బాగా వీడియోస్ చేయడానికి ఇంకా హుషారుగా ఇంకొన్ని వీడియోస్ చేస్తాను. మీరు సపోర్ట్ చేయండి అంతే. మనమైతే ఇప్పుడు స్నైపరు MC10 డబల్ చిప్ తీసుకొని వెళ్దాం. చేతిలోకి రాడ్ ఇచ్చాడుగా, టుంగ్ సగోరియా రాడ్డా. ఏదో వచ్చింది ఫ్లాష్. ఫుట్ మనోడి మీద. పార తిరుగు ఆగా ఇక్కడ ఆగు, కొడదాం. ఒకడు ఎక్క ఓపి, ఒక నాకు నెంబర్ 1 నేను ఎగురుతున్నాడు వాడి మీదకి. నాకు స్నైపర్ వాడడం రాదు ఫ్రెండ్స్. స్నైపర్ వాడడం మనకు రాదు అంతగా. అదిగో వీడి వరకు ఆడతాడు పుష్ చేస్తే. ఏది ఎక్కడున్నారా? ఇద్దరే ఉంది ఓపి. ఒకడైతే వేవ్ అవుతున్నాడు, అవాడా ఓపి. సక్సెస్ఫుల్గా మనకి 2 బుయ్యాలు వచ్చేసినాయి ఫ్రెండ్స్. చూసుకొని మనోడు అమౌంట్ కూడా వేస్తున్నాడు. ఆనందంలో అమౌంట్ కూడా వేస్తున్నాడు మనోడు. చూసుకొని రా మీకే అన్నట్టే అమౌంట్ వేస్తున్నాడు. మనమైతే 16 స్టార్స్లో ఉన్నాం. ఇంకొచ్చేసరికి 16 స్టార్స్లో మనం ఉన్నాము. 4 కిల్స్ మనమే 3rd ప్లేస్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా సరే ఫ్రెండ్స్, బాయ్. మనం వచ్చే వీడియోలో కలుసుకుందాం. మళ్ళీ పార్ట్ 2 కమింగ్ సూన్ ఫ్రెండ్స్. బాయ్. కమింగ్ సూన్ కింద పార్ట్ 2 కలుసుకుందాం. ఇంకేమైనా ఉంటే ఇంకా పార్ట్ 2లో కలుసుకుందాం ఫ్రెండ్స్. పార్ట్ 2 ఇంకా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. పార్ట్ 2 ఇంకెంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో మీకే తెలిసిపోయిద్ది. ఇంకా పార్ట్ 2 చూసుకోండి. ఎంటర్టైన్మెంట్లో కింగ్ ఫ్రెండ్స్. పార్ట్ 2 వచ్చిందంటే మీరు ఇంకా కావాలి, ఇంకా వీడియోస్ పెట్టు బ్రో అని కామెంట్ చేస్తూనే ఉంటారు. పార్ట్ 2లో మనం ఒక సర్ప్రైజ్ ఉండిద్ది అందరికీ. ఒక సర్ప్రైజ్ పార్ట్ 2లో. ఇంకేముంది ఫ్రెండ్స్, అంతా శుభమే, అంతా బాగానే ఉంది. ఇంకంతే ఫ్రెండ్స్. నాతో ఆడాలంటే గేమ్ నేను నా ఇన్స్టా ఐడి ఇస్తా, కింద కామెంట్లో పిన్ చేస్తా. దాని మీద నొక్కి ఇన్స్టాలోకి వెళ్ళండి. ఇన్స్టాలో నేను నా బయోలో పెడతా నాది ఐడి, దాన్ని కాపీ చేసుకొని వచ్చేయండి. నేను ఇన్స్టా స్టోరీలో శనివారం ఆదివారం ఈ టీమ్ కోడ్ పెడతా ఫ్రెండ్స్. మీరు రావాలనుకుంటే అందులోంచి రావచ్చు. టీమ్ కోడ్లోంచి మనం
మీకు నచ్చిందా గేమ్ ఆడొచ్చు 1v1 ఆడతారా 1v2 ఆడతారా అనేది. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వచ్చి కలుసుకుందాం అందరికి.